హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి మహేష్. ఏ టు జెడ్ మామ్స్ కుకింగ్కి స్వాగతం. ఈ ప్రాన్స్ రెసిపీ చూడడానికి నోరూరించేలా ఉంది కదా. టేస్ట్లో కూడా అలాగే చాలా అద్భుతంగా ఉంటుంది. రొయ్యలలో తల తోక లాంటి వేస్ట్ పోకుండా ఈ రెసిపీని ప్రిపేర్ చేశాం. ఇలాంటి టేస్ట్ మీకు రావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. దీనికోసం 1/2 kg ప్రాన్స్ని తీసుకున్నాను. ఇందులో 1/2 స్పూన్ సాల్టు, చిటికెడు పసుపు, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసి బాగా కలిపి 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకుందాం. మిగిలిన ప్రాన్స్ యొక్క వేస్ట్ని బాండట్లో వేసి కల్లుప్పు పసుపు వేసి వేయించుకుందాం. దీనిలో 1 గ్లాస్ వరకు వాటర్ వేసి ఉడికించుకోవాలి. దీనిని మిక్సీ వేసి పేస్ట్ లాగా చేసుకుందాం. ఈ పేస్ట్ని ఒకసారి ఫిల్టర్తో, రెండవసారి క్లాత్తో ఫిల్టర్ అయ్యేలా చేసుకుందాం. ఎందుకంటే దీని యొక్క తలలో గట్టిగా ఉండే ముళ్ళు భాగం ఉంటుంది. అందుకని బాగా ఫిల్టర్ చేసుకుందాం. చూడండి, ఫిల్టర్ చేస్తే ఇలా ఉంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ముందుగా ప్రిపేర్ చేసుకున్న ప్రాన్స్ని ఇందులో వేసుకుందాం. ఒకసారి గరిటెతో కలిపి మూత వేసుకుందాం. కొద్దిసేపటి తర్వాత మూతను తీసి ప్రాన్స్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. అదే ప్యాన్లో ఆయిల్ వేసి పట్ట, మొగ్గ, జీలకర్ర వేద్దాం. సన్నగా కట్ చేసుకున్న 3 పెద్ద ఆనియన్ని ఇందులో వేసుకుందాం. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు వేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం. తరువాత సన్నగా కట్ చేసుకున్న టమోటాని ఇందులో వేసుకుందాం. టమోటాలు ఎక్కువ వేస్తే టేస్ట్ తీయగా మారిపోతుంది. అందుకే 1 టమోటాని వేస్తున్నా. కొద్దిగా కొత్తిమీర, ధనియాల పొడి, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకుందాం. తరువాత ఫ్రై చేసిన ప్రాన్స్ని ఇందులో వేసుకుందాం. ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటర్ని యాడ్ చేసుకుందాం. అదే బౌల్లో కొద్దిగా వాటర్ పోసి ఇందులో వేసుకుందాం. ఇలా కొద్దిసేపు మూత పెట్టి ఉడికిద్దాం. మూత తీసి చికెన్ మసాలా వేసి బాగా కలిసేలా కలుపుకుందాం. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి ఉంచితే ఇలా గ్రేవీతో ఫ్రాన్స్ రెసిపీ రెడీ. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే అంతేనండి, నోరూరించే రొయ్యల కూర రెడీ. ఇలాంటి మరిన్ని కొత్త రకమైన వంటకాలను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.